నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అంతేకాకుండా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, తెలంగాణలో ఈ రోజు ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ అనేవి మీకు ఒక్కొక్కటిగా అందిస్తాను. సో చివరి వరకు ఈ యొక్క వీడియో అయితే చూడండి. సో ఫస్ట్ అప్డేట్ వచ్చి మనకు తెలంగాణ ఎంసెట్ ఫలితాల గురించి. ఈ నెల 18 మనకు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు అనేవి మనకు రిలీజ్ అవుతాయంట. అభ్యర్థులకు వారి యొక్క రెస్పాన్స్ షీట్ ని ఈ నెల 8వ తేదీన పంపిస్తామని చెప్పారు. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10వ తారీఖు సాయంత్రం 6 గంటలలోపు తెలియజేయవచ్చన్నారు. వాటిని పరిశీలించి మనకు తుదికి అయితే రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది ఎంసెట్ విద్యార్థులకి చాలా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చి మనకు ఈ నెల 9 మనకు తెలంగాణ ఈసెట్ అయితే నిర్వహించబోతున్నారు. తెలంగాణ పాలిటెక్నిక్ డిప్లొమో బీఎస్సీ గణితం పూర్తయిన విద్యార్థులు బీటెక్ 2వ సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల 9న తెలంగాణ ఈసెట్ నిర్వహించనున్నారు. పరీక్షకు 27,657 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 10, ఏపీలో 4 పరీక్ష జోన్లు అయితే ఏర్పాటు చేశామని మొత్తం 76 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు అయితే నిర్వహిస్తున్నట్లుగా మనకు ఈసెట్ కన్వీనర్ ఆచార్య గోవర్ధన్ గారు అయితే తెలపడం అయితే జరిగింది. సో బాగా ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ మనకు ఏఈ సివిల్ పోస్టులకు 293 మంది ఎంపిక అవడం జరిగింది. నీటి పారుదల రోడ్డు భవనాల శాఖలో ఏఈ సివిల్ పోస్టులకు 293 మంది అభ్యర్థులతో ఎంపిక జాబితాను టీఎస్పీఎస్సీ వెల్లడించింది. మొత్తం 310 పోస్టుల్లో 17 దివ్యాంగ కేటగిరీలో అభ్యర్థులు లేకపోవడంతో ఆయా పోస్టులు అనేవి ఖాళీగా మిగిలిపోయాయని చెప్పి కమిషన్ అయితే పేర్కొనడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క తెలంగాణ ఏఈ సివిల్ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఒకసారి వారి యొక్క ఫలితాలను అయితే చెక్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ మనకు వచ్చి హెల్త్ సూపర్వైజర్ పోస్టులకు అందుబాటులో అయితే హాల్ టికెట్లు అయితే ఉండడం అయితే జరిగింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో హెల్త్ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ యొక్క హాల్ టికెట్స్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ పోస్టులకు ఈ నెల 10న రాత పరీక్ష అయితే జరుగుతుందని చెప్పి వెల్లడించింది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకు తెలంగాణ టీఆర్టీ కీలో ఏవైతే తప్పులు ఉన్నాయో ఆ యొక్క తప్పులకి మనకు టీఎస్పీఎస్సీ సరిచేసింది. ఈనాడు వార్తకు మంచి స్పందన అయితే వచ్చింది అనమాట. టీఆర్టీ కీ సోషల్ డి సిరీస్ లో జరిగిన తప్పిదాలను టీఎస్పీఎస్సీ సోమవారం సరిచేసింది. టీఆర్టీ కీలో తప్పులు అన్న శీర్షికను సోమవారం ఈనాడు ప్రధాన సంచికలో ప్రచురితమైన వార్తకు టీఎస్పీఎస్సీ అధికారులు స్పందించారు. ఏబీసీ సిరీస్ లో 3 ప్రశ్నలను, డి సిరీస్ లో 15వ ప్రశ్నకు బదులుగా 16వ ప్రశ్నను తొలగించిన విషయం తెలిసిందే. ఈ తప్పిదాన్ని అధికారులు సరిచేసినట్లు అభ్యర్థులు అయితే పేర్కొన్నారు. సో ఇప్పుడే వచ్చిన తాజా అప్డేట్ ఏంటంటే మనకు సిబిఆర్టీ ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్ అనే అఫీషియల్ వెబ్సైట్ లో కొద్దిసేపటి క్రితం మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు హాల్ టికెట్స్ అనేవి. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఆ యొక్క కామెంట్ సెక్షన్లోకి ఒకసారి వెళ్ళండి. సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సిన ఏమైనా సరే అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో సో సంబంధించి హాల్ టికెట్స్ కానీ రిజల్ట్స్ కానీ అవన్నీ కూడా మీరు చూడొచ్చు. వాట్స్ న్యూ అనేది ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో. అక్కడ మనం చూసినట్లయితే మనకి హాల్ టికెట్స్ కానీ రిజల్ట్స్ కానీ తెలంగాణకు సంబంధించి అన్నీ అక్కడే ఉంటాయి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ యొక్క న్యూస్ సిరీస్ అనేది మీకు బాగా యూస్ఫుల్గా అయిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో తెలంగాణ ఏపీకి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇలాగ వీడియోస్ రూపంలో అందిస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.